హాయ్ గైస్. దిస్ ఈస్ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ప్రెజెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు జోహో ఎందుకు మనం ఇప్పుడు తరచుగా వింటున్నాం? లైక్ జోహో అరట్టై అని, లైక్ బ్రౌజర్ యూలా అని, అండ్ అలానే మినిస్టర్స్ యూజ్ చేయడం గాని, లైక్ అరట్టై యాప్ ఇలా ఎందుకు టాప్ ట్రెండింగ్‌లో ఉంది? లైక్ అరట్టై యాప్‌ని ఎందుకు 3,50,000 పైగా యూజర్స్ అనేది డైలీ పెరుగుతున్నారు? అసలు జోహో కంపెనీ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందా? లైక్ ఇప్పుడెందుకు సడెన్‌గా ట్రెండింగ్‌లోకుంది? అసలు శ్రీధర్ వెంబు గారు ఏం స్టేట్మెంట్స్ ఇస్తున్నారు దీని మీద? లైక్ జోహో అనేది గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్‌కి ఎలా పోటీ ఇవ్వబోతుంది? వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ ఏంటి? అవి ఎలా మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ తయారు చేసిన ప్రొడక్ట్స్‌తో ఎలా కంపీట్ చేయబోతున్నాయి? అసలు ప్రొడక్ట్స్ ఉన్నాయా వీళ్ళవి? ఏమేమి ఉన్నాయి? ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో టోటల్‌గా అయితే చూసేద్దాం. సో, వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదంతా ఒక న్యూస్‌తో అయితే స్టార్ట్ అయిందనమాట. లైక్ హెచ్-1బీ వీసా న్యూస్ మీరు వినే ఉంటారు కదా! లైక్ సంవత్సరానికి $1,00,000 పైగానే చెల్లించాల్సి ఉంటుంది. లైక్ హెచ్-1బీ వీసా ఎవరైతే న్యూ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు. ఇలా అయితే రూల్ అయితే తీసుకొచ్చారు కదా! సో, ట్రంప్ ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల శ్రీధర్ వెంబు గారు ఈ టాపిక్ మీద అయితే రియాక్ట్ అయ్యారన్నమాట. సో, ట్వీట్ కూడా ఇలా చేశారు. లైక్ ఎవరు భయపడన అవసరం లేదు. మీరు ఇండియాకి తిరిగొచ్చేయండి. మనం ఇక్కడి నుంచే ఇండియాని డెవలప్ చేద్దాం. లైక్ 5 ఇయర్స్ పడుతుంది. మనం అందరూ హార్డ్ వర్క్ చేద్దాం. మీరెవరు భయపడన అవసరం లేదు అని అయితే ట్వీట్ చేశారన్నమాట. సో, దీని తర్వాత ఏంటంటే గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! వీటికి ఆల్టర్‌నేట్స్ మన ఇండియాలోనే కదా! వాటికెందుకు యూజ్ చేయకూడదని మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో, ఇలా అరట్టై యాప్ అయితే బాగా ట్రెండింగ్‌లోకి అయితే వచ్చిందన్నమాట. అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అరట్టై యాప్ అనేది ఇప్పటికిప్పుడు లాంచ్ చేసినారా? లేదా ఎప్పుడో లాంచ్ చేశారా అని. అరట్టై యాప్ అనేది ఇప్పుడిప్పుడు తీసుకొచ్చింది కాదు. ఇది 2021 జాన్వరి మంత్‌లోనే లాంచ్ చేశారన్నమాట జోహో వాళ్ళు. లైక్ ఇప్పుడైతే వాట్సాప్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఇది ఉంది కాబట్టి ఇదైతే బాగా ట్రెండింగ్‌లోకి వచ్చిందన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే లైక్ వాట్సాప్ ఆల్టర్‌నేటివ్‌గా ఇది ఉంది కాబట్టి లైక్ వాట్సాప్‌లో ఉన్న ఆల్‌మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. కాకపోతే ఒక్క ఫీచర్ ఉండదు. అది లాస్ట్‌లో చెప్తాను. సో, దీంట్లో ఏంటంటే సేమ్ వాట్సాప్ లాగే మీటింగ్స్ అని, చాట్స్ అని, కాల్స్ అని అండ్ అలానే స్టోరీస్ అని ఇలా చాలా ట్యాబ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మనమైతే సేమ్ వాట్సాప్‌లో యూజ్ చేస్తున్నట్టు చాటింగ్ చేసుకోవచ్చు. లైక్ మెసేజెస్ పంపుకోవచ్చు. లైక్ వాయిస్ కాల్స్, లైక్ వీడియో కాల్స్, లైక్ ఇలా ఫైల్స్ సేండ్ చేసుకోవడం ఇలా చాలా అయితే యూజ్ అవుతుందన్నమాట ఈ యాప్‌తో. సో, ఇలా డౌన్‌లోడ్ చేసుకొని అందరం వాడటం వల్ల లైక్ 3000 డౌన్‌లోడ్స్ పర్ డే నుంచి 3,50,000 వరకు యూజర్స్ అయితే దీనికి పెరుగుతున్నారనమాట రోజు రోజుకి. సో, దీనివల్ల ఏంటంటే ఈ యాప్ అనేది లైక్ నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ సెక్టార్‌లో అయితే టాప్ ప్లేస్‌లో అయితే ఉందన్నమాట అరట్టై యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో. ఇది బోత్ ఐఓఎస్‌కి అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి అందరూ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడం అయితే మొదలుపెట్టారు. అండ్ అలానే యూజ్ చేస్తున్నారు కూడా ఇప్పటికి. వీళ్ళెవరైతే అరట్టై యాప్ యూజ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే ఇప్పుడే మెన్షన్ చేసేయండి. అరట్టై యాప్ అనేది ఇప్పటికే టోటల్‌గా 7.5 మిలియన్ డౌన్‌లోడ్స్‌కి అయితే చేరుకుందనమాట. ఈ నంబర్ అయితే రోజు రోజుకైతే పెరుగుతూనే ఉంది. లైక్ ఇది ఇంకో బాగా ట్రెండింగ్ అవ్వడానికి లైక్ ఇంకో కారణం ఏంటంటే, మన మినిస్టర్స్ కూడా దీన్ని బాగా పుష్ చేయడం అయితే చేశారనమాట. లైక్ ఇదే కాదు లైక్ జోహో ప్రొడక్ట్స్‌ని అయితే పుష్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా అయితే అమిత్ షా కూడా దీన్ని యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. లైక్ నేనైతే జోహో మెయిల్‌కి షిఫ్ట్ అవుతున్నాను. మీరు కూడా యూజ్ చేయండి అని అయితే తెలిపారనమాట అమిత్ షా గారు. అండ్ అలానే మన ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా లైక్ జోహో ఆఫీస్ సూట్‌ని యూజ్ చేస్తున్నాను. లైక్ డాక్యుమెంట్స్‌కి గాని, ప్రెజెంటేషన్ గాని, స్లైడ్స్‌కి గాని నేను యూజ్ చేస్తున్నదయితే చెప్పారనమాట. మీరిక్కడ వీడియోలో గూడా చూసుకోవచ్చు. అండ్ అలానే పీయూష్ గోయల్ గారు గూడా ఇలా చాలామంది ఐటీ మినిస్టర్స్ లైక్ జోహోని అయితే బాగా పుష్ చేశారనమాట. లైక్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ యూజ్ చేయమని. సో, దీనివల్ల అయితే జోహో అయితే బాగా ట్రెండింగ్‌లోకైతే వచ్చింది. సో, ఈ అరట్టై యాప్ అనే గాదు లైక్ గూగుల్ క్రోమ్ ఉంది గదా! లైక్ మనం బ్రౌజ్ చేసుకుంటూ వాడుతూ ఉంటాం రోజు. సో, దానికి గూడా జోహో దగ్గర ఒక ఆల్టర్‌నేటివ్ ఉందనమాట. లైక్ అదే యూలా అనమాట. యూఎల్ఏఏ. ఈ బ్రౌజర్‌లో గూడా సేమ్ క్రోమ్ లాగా అనమాట. కాకపోతే దీంట్లో యాడ్స్ ఏం రావన్నమాట. లైక్ ప్రైవసీ కూడా ఇది బాగా ప్రయారిటీ చేసి డెవలప్ చేశారు. ఈ బ్రౌజర్‌లో మీకు చాలా మోడ్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ వర్క్ మోడ్ గాని, లైక్ పర్సనల్ మోడ్ గాని, లైక్ కిడ్స్ మోడ్ గాని ఇలా చాలా మోడ్స్ అయితే ఉంటాయి. లైక్ ఈ మోడ్స్ షిఫ్ట్ చేసుకోవడం వాడడం వల్ల ఏంటంటే మీకు బ్రౌజర్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. లైక్ అన్నెసెసరీ వర్క్స్ అన్నీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా సైడ్ చేసేసి ఈ మోడ్స్ స్విచ్ అవ్వడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. లైక్ మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడు. సో, అసలు 'జోహో' వెనకున్న స్టోరీ ఏంటి? లైక్ 'శ్రీధర్ వెంబు' గారు అండ్ అలానే 'టోనీ థామస్' గారు ఎలా స్టార్ట్ చేశారు? 'జోహో' స్టోరీ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'శ్రీధర్ వెంబు' గారైతే లైక్ 1968లో తంజావూర్ అనే డిస్ట్రిక్ట్ ఏదైతే తమిళనాడులో ఉందో అందులో అయితే జన్మించారనమాట. నెక్స్ట్ 1980స్‌లో ఇతనైతే ఐఐటీ మద్రాస్ ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ అయితే కంప్లీట్ చేశాడనమాట. తర్వాత 10 ఇయర్స్ తర్వాత 1990స్‌లో యూఎస్ఏలోని ప్రిన్స్‌టన్ అనే యూనివర్సిటీలో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ కూడా చేశారనమాట. దాని తర్వాత 1996లో టోనీ థామస్ గారు అండ్ అలానే శ్రీధర్ వెంబు గారు కలిసి ఒక నెట్వర్కింగ్ సాఫ్ట్‌వేర్ బేస్డ్ కంపెనీ అయితే స్టార్ట్ చేశారనమాట. దీని నేమ్ వచ్చేసి జోహో కాదనమాట ఫస్ట్‌లో. దీని నేమ్ వచ్చేసి
అడ్వెన్ నెట్ అనమాట. లైక్ జోహో ఫస్ట్ నేమ్ అనేది జోహోనే కాదనమాట. అడ్వెన్ నేమ్‌తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత జోహోకైతే కన్వర్ట్ అయింది. సో, ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే గూగుల్ అనేది 1990లో అయితే స్టార్ట్ చేశారనమాట కంపెనీ. దానికి 2 ఇయర్స్ ముందే వీళ్ళైతే కంపెనీ స్టార్ట్ అయ్యడం అయితే చేశారనమాట వీళ్ళిద్దరు. లైక్ జోహో గాకుండా వీళ్ళ ఫస్ట్ కంపెనీ అడ్వెన్ నెట్ అయితే స్టార్ట్ చేశారనమాట. లైక్ 2009లో జోహోకైతే రీబ్రాండ్ చేశారనమాట. రీబ్రాండ్ చేసి దాని తర్వాత క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్స్‌కైతే షిఫ్ట్ అయ్యారనమాట. లైక్ జోహో మెయిల్ గాని, ఇలా బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సీఆర్ఎం గాని, అండ్ అలానే జోహో సీట్స్ గాని, ఇలా ప్రొడక్ట్స్ అయితే బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. లైక్ సిమిలర్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! లైక్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్‌లో సేమ్ అలానే అనమాట. లైక్ ఇది చిన్న పల్లెటూరులో అండ్ తెన్కాశీలో అయితే స్థాపించారనమాట ఈ కంపెనీని. సో, అక్కడ చిన్న పల్లెటూరులో అయితే స్టార్ట్ చేశారనమాట. లైక్ అక్కడే డెవలప్‌మెంట్ చేయడానికి, లైక్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ కల్పించడానికి, అలానే యువతని లైక్ ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడానికి. దాని తర్వాత రూరల్ ఎడ్యుకేషన్‌ని సపోర్ట్ జేయడానికి వీళ్ళు జోహో స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది గూడా స్టార్ట్ చేశారనమాట. దీని ద్వారా అయితే అందరికీ ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ లేటెస్ట్ టెక్ అండ్ అలానే కొత్త ఇన్నోవేషన్స్ మీద. సో, వీళ్ళ ఆర్&డి ఆపరేషన్స్ లైక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ గూడా ఈ చిన్న పల్లెటూరు నుంచే చేస్తున్నారనమాట ఇప్పటికి గూడా. తెన్కాసి ఊరు నుంచి. సో, ఇలా జోహో అయితే ఎదుగుతూ వచ్చిందనమాట. ఇప్పుడైతే వీళ్ళు ఆల్మోస్ట్ 100+ క్లౌడ్ యాప్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. లైక్ జోహో మెయిల్ గాని, జోహో షీట్స్ గాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి. లైక్ వీళ్ళకి 100+ మిలియన్ యూజర్స్ అయితే ఉన్నారన్నమాట వరల్డ్ వైడ్‌గా వీళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు. అండ్ 15,000 ఎంప్లాయీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నారన్నమాట. లైక్ జోహో కంపెనీలో. సో, ఇలా ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్‌కి పోటీకి ఇవ్వడానికైతే జోహో అయితే ట్రై చేస్తుందన్నమాట. సో, ఇప్పుడు జోహో వాళ్ళు తయారు చేసిన మెయిన్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి? లైక్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్‌కి వీటికేం ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి జోహో దగ్గర ఇప్పుడైతే చూసేద్దాం వన్ బై వన్. లైక్ ఫస్ట్ వచ్చేసి మనం జీమెయిల్ యూజ్ చేస్తుంటాం కదా! లైక్ గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్ లేదా అవుట్‌లుక్ అయితే యూజ్ చేస్తుంటాం మైక్రోసాఫ్ట్ వాళ్ళది. లైక్ దీనికైతే జోహో దగ్గర జోహో మెయిల్ అనే ఆల్టర్‌నేటివ్ ఉంది. అండ్ అలానే గూగుల్ డ్రైవ్ అండ్ వన్ డ్రైవ్‌కి జోహో దగ్గర జోహో వర్క్ డ్రైవ్ అనే ఆల్టర్‌నేటివ్ ఉందన్నమాట. గూగుల్ షీట్స్ ఆర్ ఎక్సెల్‌కి జోహో షీట్స్ అని, గూగుల్ షీట్స్ ఆర్ పవర్ పాయింట్‌కి జోహో షో అని, గూగుల్ క్యాలెండర్‌కి జోహో క్యాలెండర్ అని, గూగుల్ మీట్స్‌కి లేదా మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ ఉంది కదా! లైక్ టీమ్స్ దానికైతే జోహో మీటింగ్ అప్లికేషన్ అని, లైక్ గూగుల్ ఫార్మ్స్‌కి లైక్ జోహో ఫార్మ్స్ అని, లైక్ గూగుల్ చాట్ ఆర్ టీమ్ చాట్స్‌కి అరట్టై యాప్ అని లైక్ మనం డిస్కస్ చేసింది ఇంతకుముందు. గూగుల్ అనలిటిక్స్ లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ బిఐ ఉంది కదా! దానికైతే జోహో దగ్గర జోహో అనలిటిక్స్ అప్లికేషన్ అయితే ఉందన్నమాట. లైక్ మార్కెటింగ్‌కొస్తే గూగుల్ యాడ్స్ అని, లైక్ జోహో మార్కెటింగ్ ప్లస్ అయితే ఉందన్నమాట వీళ్ళ దగ్గర. అండ్ అలానే గూగుల్ దగ్గర జీసీపీ అయితే ఉంది కదా! లైక్ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. లైక్ మైక్రోసాఫ్ట్ దగ్గర అయితే అజూర్ అనేది ఉంది. సో, జోహో వాళ్ళ దగ్గరైతే దీనికి ఆల్టర్‌నేటివ్‌గా జోహో క్లౌడ్ సర్వీసెస్ గూడా ఉందన్నమాట. లైక్ గూగుల్ చాట్‌కి జోహో క్లిక్స్ అని, లైక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట జోహో దగ్గర. మీరిక్కడ చూసుకోవచ్చు. లైక్ ఇలా జోహో అయితే ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి అయితే ఇప్పటి వరకు ఉందన్నమాట. బట్ జోహో అరట్టై యాప్ ఉంది గదా! దీంట్లో అయితే ఒక చిన్న ఇష్యూ ఉందన్నమాట. అదేంటంటే దీంట్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ అయితే లేదు. లైక్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ లైక్ చాట్స్‌కైతే లేదన్నమాట. వాయిస్ కాల్స్ అండ్ వీడియో కాల్స్‌కైతే ఉంది. లైక్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే సింపుల్‌గా సెండర్ ఉంటారు కదా! మీరైతే మీ ఫ్రెండ్‌కైతే మెసేజ్ పంపిస్తున్నారు. లైక్ హాయ్ అని పంపిస్తే మీ ఫ్రెండ్‌కి కూడా హాయ్ అని చేరుకుంటుంది గదా! సో, మిడిల్‌లో అయితే ఈ హాయ్ అనేది ఎక్కడ లైక్ ఎన్క్రిప్ట్ అయ్యి స్టోర్ అవ్వదన్నమాట. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేకపోతే. సో, దీనివల్ల ఏంటంటే లైక్ సర్వర్స్‌లో ఉన్న డేటా ప్లెయిన్‌గా అయితే అక్కడే ఉంటుందన్నమాట. ప్లెయిన్ టెక్స్ట్ రూపంలో. అది ఎన్క్రిప్షన్ ఫార్మ్‌లో అయితే ఉండదు. సో, దీనివల్ల ఏంటంటే ఎవరైనా మీ మెసేజ్ చూడగలరన్నమాట. లైక్ ఆ కంపెనీ గాని, లేక హ్యాకర్స్ గాని, లైక్ థర్డ్ పార్టీ యూజర్స్ గాని ఎవరైనా సరే. సో, ఇలా ఎన్క్రిప్ట్ ఫార్మ్‌లో లేదు గాబట్టి లైక్ ఈ మెసేజ్ అని కొంచెం ట్రాన్స్‌పరెంట్ లాగా ఉంటాయన్నమాట. సో, ఈ ఎండ్ టు ఎన్క్రిప్షన్ ఫీచర్ గూడా త్వరలోనే మేము తెస్తాం జోహో యాప్‌లో అయితే శ్రీధర్ వెంబు గారైతే చెప్పారన్నమాట. లైక్ నవంబర్‌లో అయితే ఇది రోల్ ఔట్ అవుతుందని గూడా తెలిపారన్నమాట. సో, మనం రెగ్యులర్‌గా వీళ్ళవైతే యూజ్ చేయం. లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్‌వి అయితే యూజ్ చేస్తుంటాం. ఇప్పటి వరకు మనకివి తెలియదు గాబట్టి. సో, ఇప్పటికి ఆల్మోస్ట్ జోహో అరట్టై యాప్ అయితే ఆల్మోస్ట్ తెలిసుంటుంది. ఈ ప్రొడక్ట్స్ గూడా చాలా మందికి తెలీదు. తెలిసేటట్టు మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి ఈ వీడియోని. సో, మీలో ఎవరు జోహో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు? లైక్ ఏ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు? ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు? లైక్ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఆ యాప్ యూజ్ చేసిన తర్వాత? అది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.